వందల పుస్తకాలు చదివితేనో, వేల మందితో మీటింగులు అయితేనో కాదు. వాళ్ళు ఎవరు? 2 వర్గాల్ని మనం కలుస్తున్నామా లేదా? హిందువులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు అన్ని వర్గాల్ని కలవాలి. వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి. దానికి అనుగుణంగా విధాన నిర్ణయం తీసుకోవాలి. నాయకుడు అనేటటువంటి వాడు ఆ విధంగా ఉండాలి. సరే, పాతకాలంలో రాచరికంలో దాన్ని ఏమంటారంటే దేశాటన అంటారు. యువరాజు గారు ఎవరో ఒక సహచరుని ఒక్కడిని వెంట పెట్టుకుని జనానికి తెలియకుండా మారు వేషంలో దేశమంతా తిరిగి దేశంలో వివిధ రకాల వర్గాలతో కలిసి అక్కడ విషయాలని తెలుసుకున్నాక అప్పుడు రాజ్యభారాన్ని తీసుకుని అప్పుడు ప్రజా అభిప్రాయం తెలుసు కాబట్టి ఎన్నుకున్నాం అనేటటువంటిది నడిచేది. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అట్లాంటి రాచరికపు వారసుడే కాబట్టి ఆ మధ్యన తిరిగాడు. కాకపోతే అతన్ని తిప్పిందంతా కూడా కమ్యూనిస్టులు. ఓ రకంగా చెప్పాలంటే లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టుల్లో కూడా ఉన్నటువంటి రాడికల్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళే తీసుకెళ్లారు. అందుకని వాళ్ళ ఆలోచనలే అతనికి ఎక్కినే తప్పించి ఈ దేశం గురించిన సమగ్రమైనటువంటి అవగాహన అదే దురదృష్టం. కానీ కనీసం ఇందిరాగాంధీ సబ్జెక్టు రాలేదు ఆయనకి, రాజీవ్ గాంధీకి చెంచాడు సబ్జెక్టు ఉండేది, ఆయన లక్షణాలు రాలేదు. జవహర్లాల్ నెహ్రూలో ఉన్నటువంటి జానతనం రాలేదు. ఫైనల్గా వాళ్ళ ఇద్దరిలో అటు నెహ్రూదో ఇందిరాగాంధీదో వచ్చినా బాగానే ఉండేది. ఈయనకి వీళ్ళ అమ్మకం వల్లే ఎవడో చెప్పింది వెంటనే తప్పించి ఏమీ తెలియనటువంటి పరిస్థితి అయింది. ఇప్పుడు సెక్యులరిజం అంటే అర్థం ఏంటి? మత ప్రమేయం లేకుండా ఉండటం. నీ ఆలోచనలు హిందుత్వ వ్యతిరేకం తప్పించి మత ప్రమేయం లేకుండా ఎక్కడ ఉంటున్నాయి? కేరళలో ఏ మతం వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నారు? ఎంఐఎంతో ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నారు? అట్లాగే దేశవ్యాప్తంగా ముస్లిం సంస్థలతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? దేశవ్యాప్తంగా ముస్లిం సంస్థలతో కలిసి పోటీ కూడా చేస్తున్నారు కదా. మరి ఇంకా అప్పుడు సెక్యులరిజం గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంటుంది? పోనీ హిందూ సంస్థలతో దేంతో నన్ను పెట్టుకున్నారా? హిందూ సంఘాలతో దేంతో నన్ను పెట్టుకున్నారా? అసలు అంగీకరిస్తున్నారా? అనుమతిస్తున్నారా? లేకుండా సెక్యులరిజం గురించి మాట్లాడడం ఏంటి?